నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఫైబర్ నెట్ ను అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చర్యలు. 2019లో 10 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉంటే 2024కి 5 లక్షల కనెక్షన్లకు తగ్గాయని, గత పాలకులు 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలను నిర్వీర్యం చేశారని జీవీ రెడ్డి తెలిపారు. దివాలా అంచనా ఫైబర్ నెట్ సంస్థ 1262 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయిందని విమర్శించారు. నగరంలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు. ఫైబర్ నెట్ వలన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వాటి ఫలాలను ప్రజలు, ఉద్యోగులు చూశారని అన్నారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉండగా 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకి పడిపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 108 మంది ఉద్యోగులకి నెలకి 40 లక్షలు చెల్లించగా, గత ప్రభుత్వంలో 1360 మంది ఉద్యోగులకి నెలకు 4 కోట్లు చెల్లించారని తెలిపారు. గతంలో జీతాలపై చేసిన ఖర్చు 10 రెట్లు పెరిగాయని చెప్పారు. ఈ 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలను నిర్వీర్యం చేశారని అన్నారు. పురోగమనం లేకపోగా తిరోగమనం దిశగా గత పాలకులు ఫైబర్ నెట్ సంస్థను మార్చారని తెలిపారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని అన్నారు. నివేదిక వచ్చిన పిదప పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. అలాగనే గతంలో కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందులకి గురి చేశారని, అంతేకాకుండా వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసి కనెక్షన్లు ఇవ్వలేదని చెప్పారు. సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసేట్లకి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్న కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అమలుపరుస్తున్న ఆప్కోస్ విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖలోని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనా కళాశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ విభాగాల సిబ్బందికి వర్తింపచేయాలని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. కార్మికుల కాంట్రాక్ట్ ఏజెన్సీల వలన దోపిడీలకి గురవుతున్నారని, వారి కబంధ హస్తాల్లో నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి విముక్తి కల్పించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభలను ఉద్దేశించి రవీంద్రనాథ్ మాట్లాడారు. కార్మికులను ఆప్కోస్లో చేర్చాలని, వారికి పని భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మిక శాఖ నిర్వీర్యమైపోయిందని, కార్మిక శాఖ పర్యవేక్షణ లోపం కారణంగా కార్మిక వ్యవస్థ దోపిడీకి గురవుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి 12 జిల్లాల్లో నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకి రాష్ట్ర నలుమూలల నుండి 300 మంది ప్రతినిధులు, ఎన్నికైనటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలో ఈ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. ప్రధానంగా ఈ మెడికల్ కాంట్రాక్టులకి
మధ్యలో కాంట్రాక్టులు ఉండటం వల్ల గవర్నమెంట్ విడుదల చేసిన 21,000 రూపాయల కనీస వేతనం ఇవ్వకుండా కేవలం 9,000, 10,000, 11,000 రూపాయలు మాత్రమే అక్కడక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దళారీ కాంట్రాక్టు లేకపోతే మొత్తం వేతనాలు వాళ్ళ అకౌంట్లో పడేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఈరోజు ఆప్కాస్లో ఉన్నారు. సేమ్ వీళ్ళు ఏ పని చేస్తున్నారు, హాస్పిటల్స్లో రోడ్ల మీద మున్సిపల్ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు అదే పని చేస్తారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆప్కాస్లో ఉండటం వల్ల వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం 21,000, 1-2 తేదీలు వచ్చేటప్పటికి వాళ్ళ అకౌంట్లో నేరుగా పడిపోతున్నాయి దళారులు లేకపోవటం వల్ల. అందువల్ల ఈ విధంగానే ఈ మెడికల్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఆప్కాస్లో చేర్చాలనేది ప్రధానమైన డిమాండు. రెండవది జీవో ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలనేది. మూడవది పని భద్రత కల్పించాలనేది, పని గంటలు తగ్గించాలనేటటువంటిది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది కూడా అమలుపరచలేదు. అందువల్ల ఇవన్నీ కూడా అమలుపరచాలంటే రాష్ట్రంలో కార్మిక శాఖ బలంగా ఉండాలి. ఎందుకంటే యూనియన్లన్నీ కూడా రిజిస్టర్ అయినటువంటి యూనియన్లు. ఈ కార్మికులకు ఏదైనా నష్టం జరిగినా, జీవోలు అమలుపరచకపోయినా, పని భారం ఉన్నా ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ది. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేబర్ డిపార్ట్మెంటు ఆ పని చేయట్లేదు. ఈ పని చేయకపోవడం వల్ల అటు కాంట్రాక్టర్లు, అక్కడ అధికారులందరూ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అందుకని నిర్వీర్యమైనటువంటి కార్మిక శాఖని పునర్వ్యవస్థీకరించి ఖాళీలు భర్తీ చేసి కార్మిక శాఖ అజమాయిషిలో ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కోరుతూ సిపిఐ మరియు దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ విజయవాడ నగర సమితిల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అమిత్ షాను వ్యాఖ్యలని నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, నగర పార్టీ నాయకులు తాడి పైడయ్య, కొట్టు రమణరావు, సంగుల పేరయ్య, కంచల నాగేశ్వరరావు, తోనం వీరయ్య, కొడాలి ఆనందరావు, లింగబత్తుల శివకుమార్, డివిజన్ పార్టీ కార్యదర్శులు మురుగేషన్ రాము, పగిడి కత్తుల రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే అతిపెద్ద మేధావి, ఆయన అవమానించిన అమిత్ షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిస్సిగ్గుగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా వ్యాఖ్యలు సమర్థిస్తూ ఉన్నారంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క భావజాలం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వాళ్ళకి రాజ్యాంగం పైన నమ్మకం లేదు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం కావాలని కోరుకునే శక్తులు దేశంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ఓపెన్గా ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్లోనే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది. ఈ అవమానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. అమిత్ షా ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి వైదొలగాలి. ప్రధానమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలి. ఇది చెప్పేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక శక్తులన్నీ కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఎన్నాళ్ళు భయంతో బతుకుతారని అడుగుతూ ఉన్నాం. ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ను అవమానించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా వైఖరిని ఎందుకు ఖండించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేనే అభినవ్ అంబేద్కర్ అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయనకి ఏమైనా నోరు పడిపోయిందేమో నాకు తెలియదు. ఏమీ మాట్లాడు, ఎందుకు మాట్లాడావు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా మాట్లాడాలి. అమిత్ షా వైఖరిని ఎండగట్టాలి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన మీకేమాత్రమో గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే స్పందించాలని చెప్పి కూడా ఇవాళ ఇండియా కూటమి పార్టీల తరఫున చంద్రబాబును, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు కోలాహలంగా సాగాయి. జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు వేడుకలకి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సందర్భంగా ఆయన తెలిపారు. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. Near the stage, you see the brilliant row house taking the salute from the chief guest. From the house, chief guest. It's a big event, Sports Day, Oxford Annual Sports Day 24-25 అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కళాశాల డైరెక్టర్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఆసీనులైన వివిధ బ్రాంచెస్ హెచ్ఎంస్కి, అట్లాగే టీచర్స్కి, మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మరి చాలా ఆశ్చర్యం వేసింది నాకే. ఒక ప్రైవేట్ స్కూల్స్ అంటే నేను గమనించిన దాంట్లో ఎంతసేపు చదువు, ర్యాంక్స్, మార్క్స్, ఫీజెస్ ఈ గోళ్ళ తప్పితే మరి స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టే స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. మరి అట్లాంటి పరిస్థితిలో ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ ఇంత బిగ్ ఈవెంట్ స్పోర్ట్స్ మీద కండక్ట్ చేయటం, విజయవాడ 6 బ్రాంచెస్ ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనటం వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి పూర్తిగా మనోవికాసానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా అవసరం. విద్యార్థి మానసిక ఎదుగుదల, జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళలో ఏర్పడాలి. స్పోర్ట్స్నెస్ గెలుపోవటంని, జీవితంలో కూడా గెలుపోవటంని ఈజీగా తీసుకొని వాళ్ళు ముందుకు ఎదగాలంటే చదువు కన్నా స్పోర్ట్స్లోనే మరి ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్లో పాల్గొంటే ఆ గెలిచిన ఆ గేమ్లో ఓడిపోయిన నెక్స్ట్ టైం మనం ఈ తప్పు చేసాం, మనం ఇది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ గేమ్లో మనం విన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి. తమ కస్టమర్లకు ప్రతి ఏటా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త డిజైన్స్, నూతన ట్రెండ్స్ ని అందుబాటులోకి తీసుకుని రావడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, చుడీదార్స్, లేడీస్ వేర్స్ పై 1000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కొనుగోలు చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగను పురస్కరించుకొని బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో సరికొత్త స్టాక్ తో పాటు ప్రత్యేక ఆఫర్లని కస్టమర్లకి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది.
జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ స్టోర్ ని షాపింగ్ చేసి ప్రత్యేక అనుమతిని గిఫ్ట్ని పొందాలని ఆయన కోరారు. కస్టమర్లకి ఆఫర్లతో పాటు బహుమతులు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకి ఆఫర్లు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగను పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేకమైన శారీస్ అందుబాటులో ఉంచామని చెప్పారు. 50% డిస్కౌంట్, బై 1 గెట్ 1, బై 2 గెట్ 3 లాంటి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని తెలియజేశారు. కస్టమర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఉదయ్ భాస్కర్, ఈ స్టోర్ మేనేజర్ని. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆర్ఎస్ బ్రదర్స్ వారు సరికొత్త ఆఫర్స్, సరికొత్త కలెక్షన్తో ముందుకు వచ్చాము. అంతేకాకుండా ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై బ్రాండెడ్ గిఫ్ట్స్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్ఎస్ బ్రదర్స్కి షాపింగ్కి వస్తారని ఆశిస్తూ ముందుగానే క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.